ప్రచోదనము నెక్స్ట్. ఇప్పుడు ఇంపల్స్ అనేది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ మీద ఆధారపడి, ఫోర్స్ మల్టిప్లైడ్ బై మనం ఎంత బల ప్రయోగం చేసినాం అంత ఆ బల ప్రయోగం ఎంత మేరకు ఆ వస్తువు మీద జరుగుతోంది అనే దాని మీద కూడా ఈ ప్రచోదనం ఆధారపడి. బల ప్రయోగం ఎక్కువైతే ప్రచోదనం లేదా ఇంపల్స్ ఎక్కువ అవుతుంది. టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కువైతే ఈ ప్రచోదనం కూడా మనకి ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ ప్రచోదనానికి మనం సపోజ్ నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక బాస్కెట్ బాల్ ని బోర్డు కొట్టాం, రింగ్ లో బోర్డు కొట్టాం, ఏమవుతుంది? ఆ బాల్ మళ్ళీ వెనక్కి వస్తుంది. మనం ఎప్పుడైతే బాస్కెట్ బాల్ ని దాన్ని కొట్టామో, మనం బల ప్రయోగం ఆ బోర్డు మీద చేసామో, తిరిగి మళ్ళీ మనకి అది ప్రతిచర్య అనేది, రియాక్టివ్ ఫోర్స్ అనేది ఆ బాల్ మీద కూడా కొంతమేర. అది ఎంత ఉంటుంది? ఎక్కువ దేని మీద ఆధారపడి ఉంటుంది? టైమ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద బోర్డ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత టైం, ఎంత కాలం. ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ప్రచోదనం వస్తుంది, తక్కువ టైం ఉంటే తక్కువ ప్రచోదనం వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా ద టైమ్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ బాడీస్, అది ప్రచోదనము అంటారు. ప్రచోదనం అనేది ఫోర్స్ మళ్ళీ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ రెండింటి మీద కూడా ఆధారపడుతుంది. దీనికి యూనిట్స్ ఏమంటారంటే న్యూటన్ సెకండ్స్ అంటారు. బలము కాలము రెండు ఉన్నాయి కాబట్టి బలం ఏమో న్యూటన్, కాలం ఏమో సెకండ్లు జనరల్ గా జరుగుతుంది కాబట్టి ఇది బలము కాలము, అందుకే న్యూటన్ సెకండ్ అని చెప్పి దీనికి పెట్టారు. సో ప్రచోదనం ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బోర్డు కొట్టిన బాస్కెట్ బాల్ బోర్డు కొడితే ఎందుకు వస్తుంది? టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రియాక్టివ్ ఫోర్స్ ఆన్ దట్ మనం కొట్టింది. అంతేకాకుండా 100 మీటర్ల పరుగు పందెంలో బ్లాక్స్ మీద మనం కొంత బల ప్రయోగం చేస్తున్నాం. అదే బల ప్రయోగం కొంత మేరకు చేస్తున్నాం, కొంత టైం. ఆ టైం కనుక ఎక్కువసేపు చేయగలిగితే ఇంకా ఎక్కువ మనకి ఇది వెలాసిటీ మనకు వస్తుంది అనమాట. సో షార్ట్ పుట్ లేదా డిస్కస్ అన్నాము. షార్ట్ పుట్ జావెలిన్ తో, షార్ట్ పుట్ ఏమో బరువుగా ఉంటుంది, డిస్కస్ అని పడింది. ఇక్కడ జావెలిన్ జావెలిన్ తేలిగ్గా ఉంటుంది. దీనికి ఇక్కడ ప్రచోదనం ఎక్కువ, షార్ట్ పుట్ ఎక్కువ, దాని మీద ఎక్కువ బలపడి. షార్ట్ పుట్ డిస్కస్ లో కూడా ఒకసారి నేను ఒక విజువల్ పెడతాను చూడండి. ఈ ప్రచోదనం అనేది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ మీద ఎలా ఆధారపడి ఉంటుంది అనేది ఒకసారి నేను చూడండి. కిషోర్ గారు పెట్టారు, ఇది చూడండి. ఈ అమ్మాయి బల ప్రయోగం ఎక్కడి నుంచి మొదలెట్టిందో అక్కడి నుంచి బల ప్రయోగం దాని మీద, డిస్కస్ మీద బల ప్రయోగం చేయడం మొదలు, ఇంకా బల ప్రయోగం చేస్తానే ఉంది. ఒక రౌండ్ తిరిగింది, మళ్ళీ హాఫ్ రౌండ్ తిరిగింది. ఇదే ఎంతసేపు కూడా బల ప్రయోగం. టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది మొదటి నుంచి చివరి వరకు, విసిరే వరకు కూడా టైం. ఎందుకు అంత టైం పెట్టాలి? అక్కడ నిలబడి ఎందుకు వేయకూడదు? ఎందుకు తిరుగుతూ వేయాలి చెప్పండి? ఒక రౌండ్ తీసుకుంటూ వచ్చి బల ప్రయోగం మొదటి నుంచి చివరి వరకు కూడా కంటిన్యూస్ గా అక్కడ రిలీజ్ పాయింట్ వరకు కూడా బల ప్రయోగం చేస్తూనే వచ్చింది. అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? బాగా ఎక్కువగా టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ. అప్పుడు అందులో మొమెంటం, అంటే వెలాసిటీ ఎప్పుడైతే పెరిగిందో మొమెంటం కూడా అప్పుడు పెరుగుతుంది. ఈ ప్రచోదనం ఇంపల్స్, టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఈ ఇంపల్స్ కూడా అప్పుడు ఖచ్చితంగా పెరిగి వస్తువు బాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ఉంటుంది. జావెలిన్ లో ఇంపల్స్ స్ట్రైట్స్ అంటారు సార్, లాస్ట్ సైడ్స్ ని. అదే ఇంపల్స్ ఎక్కువ పెంచుకోవడానికి స్ట్రైట్స్ కొంచెం సింపుల్ స్ట్రైట్స్ పేరు కూడా దానికి ఇంపల్స్ స్ట్రైట్స్ అని పెట్టారన్నమాట. లాంగ్ జంప్ లో టేక్ ఆఫ్, అక్కడ టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. క్రికెట్ బంతిని పట్టుకున్నప్పుడు మనం కొంత ఈ ఇంపల్స్ ని, ఈ ఎఫెక్ట్ ఆఫ్ ఇంపల్స్ ని తగ్గిస్తున్నాం. క్రికెట్ బంతి బాగా పైనుంచి వస్తూ ఉంది అనుకోండి, దాన్ని పట్టుకోవడం ఎలా పట్టుకుంటాం మనం? దానికి చేతులు ఎదురుగా పెట్టాం. ఆ బంతి దగ్గరికి రాగానే చేతులకు మళ్ళీ మనం వెనక్కి లాగుతాం చేతులు. అంటే ఏం చేస్తున్నాం అనమాట? ఆ ఎఫెక్ట్ ఆఫ్ ఇంపల్స్ ని, ఆ మొమెంటం ని తగ్గించుకొని మనం దాని యొక్క ప్రభావాన్ని మన చేతుల మీద ఎక్కువగా పడకుండా మనం చూసుకుంటాం అన్నమాట. తర్వాత ఇంపాక్ట్స్ ఆర్ కొలిషన్స్. అభిఘాతాలు అంటాం దీన్ని తెలుగులో. అభిఘాతం అంటే ఏంటి? ఇంపల్స్ ఈ ఇంపాక్ట్ అంటే ఏంటి? కొలిషన్ అంటే ఏంటి? ఒక వస్తువు ఢీ కొట్టుకోవడం ఇంపల్స్ అంటే ఇంపాక్ట్ అంటే, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. అభిఘాతం అంటే ఏంటి? కొలిషన్స్ అంటే గుద్దుకోవడం, ఒకరినొకరు గుద్దుకోవడం. సో ఈ అభిఘాతాల్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయంటే సూటి అభిఘాత, ఏటవాల అభిఘాతాలని 2 రకాలు ఉంటాయి. సూటిగా అంటే ఎప్పుడైతే కొలిషన్ జరిగిందో అప్పుడు కొంత ప్రభావం దాని మీద ఉంటుంది అన్నమాట.
అంటే అక్కడ అన్నిట్లోనూ మార్పు వస్తుంది. దాని యొక్క ద్రవ్య వేగం అంటే ద్రవ్య వేగంలో మార్పు అంటే ఒక ద్రవ్య వేగం మారుతుంది, ఒక రూపంలో నుంచి మరొక రూపం. ద్రవ్య వేగ నిత్యత్వ సిద్ధాంతం అని అంటాం మనం దాన్ని. ద్రవ్య వేగం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, కానీ ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి అది మారుతూ ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అదొక సిద్ధాంతం మనకి. అది ఒక రూపంలో నుంచి మరొక రూపం, ఈ అభిఘాతాల వల్ల ఒక రూపంలో నుంచి మరొక రూపంలో మారుతుంది. ఈ మొమెంటం ఒక డైరెక్షన్ లో నుంచి మరొక డైరెక్షన్ లోకి మారిపోతూ ఉంటుంది. సూటి అభిఘాతాలు అంటే ఆపోజిట్ గా వస్తాయి కాబట్టి రెండు గుద్దుకుంటాయి. గుద్దుకున్నప్పుడు రెండింటి ఇంపాక్ట్ అనేది ఒకటే ఉంటుంది వాటి మీద, రెండింటి మీద కూడా. ఇప్పుడు సపోజ్ ఇది న్యూటన్ సెకండ్ లా కూడా చెప్తుంది. నేను ఒకరి మీద చెంప దెబ్బ కొట్టాను అనుకోండి, ఎవరైనా చెంప మీద, ఈ ఇంపాక్ట్ అనేది రెండింటి మీద ఒకటే ఉంటుంది. అతని చెంప మీద ఎంత దెబ్బ అయితే తగిలిందో నా చేతి కూడా అంతే దెబ్బ తగులుతుంది అనమాట. ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ సేమ్ ఫర్ బోత్. ఇద్దరి మీద ఒకే రకంగా ఉంటుంది ఆ ఇంపాక్ట్. ఆ కొలిజన్ వల్ల వచ్చేటటువంటి ప్రభావం ఇద్దరి మీద ఒకటే ఉంటుంది అనమాట. సో ఇది రెండు ఈ అభిఘాత ద్రవ్యవేగ నిశ్చిత నియమంపై ఆధారపడి ఉంటాయి. అంటే ఆ ద్రవ్యవేగం అనేది మార్పు ఉండదు, కానీ డిస్ట్రాయ్ అవడం అనేది ఉండదు, కానీ అది మార్పు చెందుతుంది అని చెప్తారు. ఏటవాల అభిఘాతం ఉందనుకోండి, ఏటవాలుగా ఒకదాని మీద ఒకటి గుద్దుకున్నాయి అనుకోండి, ఆ డైరెక్షన్ మారిపోతాయి. మనం ఈ కొలిజన్, ఈ సిద్ధాంతాన్ని మనం డైరెక్షన్ లో మార్చుకోవడం అనేది ఈ ఇంపాక్ట్ యొక్క సిద్ధాంతాల మీద. సపోజ్ మనకి హాకీ ఒకళ్ళు నాకు పాస్ ఇచ్చారు, నేను గోల్లో కొట్టాలని, నా వైపు వచ్చే బంతిని గోల్లోకి మలచాలి అంటే నేను ఐ హ్యావ్ టు అప్లై ఫోర్స్ పై దాని ఇంపాక్ట్, ఆ కొలిజన్, ఈ ఇంపాక్ట్ అనేది దాని మీద చూపించి ఆ డైరెక్షన్ ని మార్చాలి. అట్లాగే నేను హ్యామర్ విసురుతున్నాను అనుకోండి, హ్యామర్ విసిరేటప్పుడు ఉండరంగా తిప్పి అనుకున్న డైరెక్షన్ లో నేను దాన్ని పంపాలి అంటే నేనేం చేయాలి? అక్కడ మళ్ళీ నేను ఫోర్స్ అప్లై చేయాలి. అక్కడ ఇంపాక్ట్, దాన్ని మళ్ళీ విసరాలి అంటే నేను ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ ఇన్ అదే డైరెక్షన్ మార్చడానికి కూడా అభిఘాతాలు అనేవి. సో అభిఘాతాలు రెండు రకాలు, సూటి అభిఘాతాలు, ఏటవాలు అభిఘాతాలు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్, ఇందాక మొమెంటం అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. ఇది ఏంటంటే ఒక ఏకాంత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థలో రెండు బాడీలు ఉన్నాయంటే రెండు బాడీలు కొలైడ్ అవుతున్నా, లేకపోతే రెండు బాడీలు గుద్దుకుంటున్నా, లేకపోతే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అంటారు. అది ఇండిపెండెంట్ సిస్టమ్ అంటారు, లేదా ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటారు. సో ఇటువంటి సిస్టమ్ లో రెండు కానీ అంతకంటే ఎక్కువ మధ్య అన్యోన్య బలాలు అంటే ఒకదాని మీద ఒకటి ప్రయోగించుకునే బలాలు ఈ మొత్తము దాని వల్ల ఏర్పడేటువంటి ద్రవ్య వేగం, ద మొమెంటం దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ టూ ఫోర్సెస్. ఆ ఫోర్స్ వల్ల ఏర్పడేటువంటి ద్రవ్య వేగం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అనేది ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనే సిద్ధాంతం చెప్తుంది. దీని గురించి నేను కొద్దిగా ముందు మీకు ఎగ్జాంపుల్ తో సహా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు యాంగులర్ కైనెటిక్స్ లోకి వెళ్ళాము. కోణీయ గతిశీల శాస్త్రం అంటాము. కైనెటిక్స్ అంటే తెలుసు మీకు, ఇట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది బాడీ. ఆ ఎక్స్ప్లెనేషన్ అంటే బలాలు. మరి యాంగులర్ మూవ్మెంట్ లో, యాంగులర్ మోషన్ లో, కోణీయ గమనంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క గమనాలు ఏ రకంగా ఉంటాయి అనేది వివరించే శాస్త్రమే మనకి యాంగులర్ కైనెటిక్స్. ఇది కూడా చాలా లీనియర్ కైనెటిక్స్ లో మనం ఏ రకమైన పదాలు వాడుకుంటామో ఇక్కడ కూడా దాదాపు అవే పదాలు వాడుకుంటూ ఉంటాం. దానికి దీనికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం ఎందుకంటే ఒక వస్తువు ఒకే రకమైన గమనం ఉండదు ఎప్పుడు కూడా. సర్వసాధారణంగా లీనియర్ మొమెంటము, యాంగులర్ మొమెంటము రెండు కూడా గమనాల్లో దాదాపు కలిసి ఉంటాయి అన్నమాట. ఇండిపెండెంట్ గా ఉంటే ఉండొచ్చు కానీ. సో యాంగులర్ కైనెటిక్స్ అప్పుడు అంటే యాంగులర్ మోషన్ లో ఉన్నటువంటి వస్తువుల యొక్క గమనాన్ని వివరించేటటువంటి శాస్త్రమే యాంగులర్ కైనెటిక్స్ అంటే. మరి ఈ యాంగులర్ కైనెటిక్స్ లో ఏం చెప్పుకుంటున్నాం మనం యాంగులర్ కైనెటిక్స్ లో అంటే మనకి వీటిలో దాదాపుగా మనం ఫోర్సెస్ గురించి, ఎక్సెంట్రిక్ ఫోర్స్, కాన్సెంట్రిక్ ఫోర్స్, ఎక్సెంట్రిక్ ఫోర్స్, కపుల్ బలాల జంట, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ గురించి మనం చెప్పుకుంటాం. యాంగులర్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ దాని గురించి చెప్పుకుంటాం. ఇవన్నీ మనం ఎక్కువగా వాడం. అయినా సరే మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఈ రకమైన పదాలను మనం వాడుతూ ఉంటాం. మామూలుగా సర్వసాధారణంగా ఈ పదాలను మనం వాడతాం. సో కాన్సెంట్రిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సెంట్రిక్ ఫోర్సెస్. కాన్సెంట్రిక్ ఫోర్స్ అంటే ఏంటి, ఎక్సెంట్రిక్ ఫోర్స్ అంటే ఏంటి? కాన్సెంట్రిక్ టువర్డ్స్ ది సెంటర్, వెరీ వెరీ సింపుల్.
ఏ సెంటర్? సెంటర్ అంటే ఏంటి? వస్తువు యొక్క సెంటర్ అంటే ఏంటి? ఏం చెప్పండి? గురుత్వ కేంద్రమే అవుతుంది వస్తువు యొక్క సెంటర్ ఎప్పుడు కూడా. ఆ గురుత్వ కేంద్రం గుండా బల ప్రయోగం జరిగినప్పుడు టువర్డ్స్ ది సెంటర్, కాన్సెంట్రిక్ టువర్డ్స్ ది సెంటర్. ఆ బల ప్రయోగం ఆ సెంటర్ వైపు, సెంటర్ అంటే ఇక్కడ ఏంటి? గురుత్వ కేంద్రమే సెంటర్ అవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీనే సెంటర్. ఆ సెంటర్ గుండా బల ప్రయోగం జరిగితే అది కేంద్రీకృత బలము. కేంద్రీకృతమైంది, ఆ కేంద్రం దగ్గర యాక్ట్ చేస్తుంది కాబట్టి కేంద్రీకృత బలము అంటున్నాం. అటువంటి సందర్భాల్లో మనకి మూవ్మెంట్ అనేది లీనియర్ మోషనే వస్తుంది. తిన్నగా స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది వస్తువు, స్ట్రైట్ లైన్ లోనే కదులుతుంది, స్ట్రైట్ లైన్ లోనే గమనం ఉంటుంది. కానీ ఎక్సెంట్రిక్ ఫోర్స్, ఎక్సెంట్రిక్ ఫోర్స్ అంటే సెంటర్ కి బయట వైపు అని. ఎక్సెంట్రిక్ అంటే అది అర్థం, సెంటర్ కి బయట బల ప్రయోగం జరుగుతుంది అంటే సెంటర్ వైపు జరగట్లా, సెంటర్ కి దూరంగా, కొంచెం దూరంగా జరుగుతుంది. దాన్ని మనం ఎక్సెంట్రిక్ ఫోర్స్ అంటాం. ఎక్సెంట్రిక్ ఫోర్స్ జరిగినప్పుడు అందులో మనకి కోణీయ వేగం వస్తుంది, యాంగులర్ మోషన్. ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ భూమి మీద మనకి జిమ్నాస్టిక్స్ మ్యాట్ ఒకటి పడేస్తుంది. ఏ అనే దానిలో మనకి స్ట్రైట్ గా ఆ బల ప్రయోగం జరుగుతుంది. ఆ బల ప్రయోగం సెంటర్ మీదుగా వెళ్ళి, ఆ బల ప్రయోగ రేఖ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీదుగా వెళ్ళి, అది కాన్సెంట్రిక్ ఫోర్స్. అప్పుడు అటువంటి కాన్సెంట్రిక్ ఫోర్స్ లో ఆ మ్యాట్ ఎట్లా కదిలింది? తిన్నగా ఏ ఆకారంలో అయితే ఉందో ఆ ఆకారంలోనే ముందుకు జరుపుకుంటూ అది లీనియర్ మోషన్ లో ఉంది, అది స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోయింది. మరి రెండోది బి చూడండి. బి ఒక పక్కన లెఫ్ట్ సైడ్, అంటే ఇది గడియారపు దిశ, సవ్య దిశ అంటారు దీన్ని. సవ్య దిశలో బల ప్రయోగం జరుగుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ద ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ బి. సవ్య దిశలో ఫోర్స్ బల ప్రయోగం జరిగినప్పుడు ఆ మ్యాట్ ఏమైంది? లీనియర్ మోషన్ తో పాటుగా లీనియర్ మోషన్ వచ్చింది, తర్వాత ఇందులో యాంగులర్ మోషన్. ఆ మ్యాట్ కూడా తిరిగిపోయింది ఒకవైపు, అంటే ఆ మ్యాట్ లో ఏ మోషన్ వచ్చింది అనమాట? తిరిగింది అంటే ఎప్పుడు? యాంగులర్ మోషన్, కోణీయ గమనం వచ్చింది అందులో. అట్లా ఇక్కడ సిలో చూడండి, కుడివైపున అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అపసవ్య దిశ అంటాం తెలుగులో దీన్ని. అపసవ్య దిశలో బల ప్రయోగం జరిగింది అంటే ఏమైపోయింది అనమాట? ఇది ఇంతకు ముందు జరిగే, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో మ్యాట్ కూడా కోణీయ గమనంలోనే ఉంది, లీనియర్ గమనంలో కూడా వచ్చింది. కొంచెం ముందుకు జరిగింది కదా ఇందాక జరిగినట్టుగానే, అంటే అది లీనియర్ మోషన్, స్ట్రైట్ లైన్ లోనూ వెళ్ళింది. ఆ మ్యాట్ కూడా మళ్ళీ ఏమైపోయింది? కోణీయ గమనంలో కూడా వచ్చింది. సో కేంద్రీకృత బలాలు వస్తువుల మీద ప్రయోగించబడినప్పుడు కేవలము లీనియర్ మోషన్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెంట్రిక్ ఫోర్సెస్ వికేంద్రీకృత బలాలు ప్రయోగించబడినప్పుడు వాటిల్లో కోణీయ గమనం, ఆ ప్రయోగించినటువంటి దిశను బట్టి, ఆ బలం యొక్క మ్యాగ్నిట్యూడ్ ను బట్టి ఆ కోణీయ గమనంలో మళ్ళీ మార్పులు మనకి వస్తూ ఉంటాయి. హలో, ఇప్పుడు అంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్రీకృత బలాలు అంటే కాన్సెంట్రిక్ ఫోర్సెస్ లీనియర్ మోషన్ తీసుకొస్తాయి, వికేంద్రీకృత బలాలు అంటే ఎక్సెంట్రిక్ ఫోర్సెస్ మనకి కోణీయ గమనాన్ని లేకపోతే యాంగులర్ మోషన్ ని తీసుకొస్తూ ఉంటాయి. మరి యాంగులర్ మోషన్ ఎంత యాంగిల్ లో మూవ్ అనే దాన్ని అప్లై చేసిన ఫోర్స్ యొక్క బల ప్రయోగం యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద, ఆ పరిమాణం మీద, తర్వాత డైరెక్షన్ మీద, దిశ మీద కూడా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట మనకి. తర్వాత ఇంకోటి కపుల్ అని అంటాం. కపుల్ అంటే భార్యాభర్తల కపుల్ అంటాం కదా, అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కపుల్ అంటాం. అది కపుల్ అంటే ఇక్కడెక్కడ మనం బయోమెకానిక్స్ లోకి వచ్చేటప్పటికి కపుల్ అంటే బలాల జంట. రెండు బలాలు ఒక వస్తువు, రెండు పాయింట్ల దగ్గర వ్యతిరేకంగా గనక వ్యతిరేక దిశలో గనక యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు అది కోణీయ గమనంలో ఉంటుంది అని అంటారు. దీన్నే కపుల్ అంటే ఎప్పుడు కూడా రెండు బలాలు వస్తువుని రెండు పాయింట్ల దగ్గర యాక్ట్ చేయాలి. ఆ రెండు వ్యతిరేకంగా యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అందులో ఖచ్చితంగా కోణీయ గమనం వస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక హార్స్ ని, వాల్టింగ్ హార్స్ ఉంటుంది, హార్స్ ని ఇద్దరు పట్టుకొని రెండు ప్రక్కల పట్టుకొని ఒకళ్ళు రెండు సమాన బల ప్రయోగాలు చేశారనుకో, రెండు ఎఫ్ అనే బల ప్రయోగాలు చేశారనుకో, చూసారా మూమెంట్ ఎటు వచ్చింది? తిరిగిపోద్ది. అది అంతే కదా. మధ్యలో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, మనం చెప్పుకున్నాం ఫిక్స్డ్ పాయింట్, దాన్ని ఫల్క్రమ్ అంటారు లేకపోతే యాక్సిస్ అంటారు. రొటేషన్ ఎప్పుడు జరిగినా సరే అరౌండ్ ఏ స్ట్రైట్ లైన్ జరిగితే దాన్ని యాక్సిస్ అంటాము. మధ్యలో ఒక ఫిక్స్డ్ పాయింట్ కనుక అయితే ఆ పాయింట్ మనం ఫల్క్రమ్ అంటాం. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కేంద్రిక బలాలు కపుల్, రెండు బలాలు
F1 F2 రెండు సమానం అనుకోండి, రెండు బలాలు కూడా మనకి రెండు ప్రక్కల ప్రయోగించబడినప్పుడు వ్యతిరేక దిశలో అప్పుడు ఖచ్చితంగా అది యాంగులర్ మోషన్ ఆ వస్తువులో మనకి వస్తుంది అనమాట. తర్వాత మొమెంట్ ఆఫ్ ఫోర్స్ లేదా టార్క్, బల భ్రామకము అంటాం. వాట్ ఈస్ దిస్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్? మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మరి రెండు జంట బలాలు ఒక కపుల్ ఒక వస్తువు మీద ప్రయోగించబడినప్పుడు రెండు పక్కల అందులో ఏర్పడినటువంటి ప్రభావాన్నే మనం మొమెంట్. ఈ ప్రభావం ఏంటి అంటే ఇట్ ఇస్ యాంగులర్ మోషన్, తిరుగుతుంది అది అక్కడ. ఆ ప్రభావం, అటువంటి ప్రభావం, మరి ఈ ప్రభావం దేని మీద ఆధారపడుతుందంటే జంట బలాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ బలాలు మధ్య ఉన్నటువంటి దూరం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ బలాల మధ్య దూరం పెరిగిపోతూ ఉంది అనుకోండి, అప్పుడు వెలాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అట్లాగే బలాలు, దీన్నే మనం ఏమంటామంటే ఈ బల భ్రామకాన్ని కూడా టార్క్ అని అంటాం. సో ఈ టార్క్ అనేది, ఈ బల భ్రామకం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఫోర్స్ అప్లైడ్, రెండు పక్కల ఉపయోగించినటువంటి బలము. రెండు, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి లంబ దూరం. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు బల భ్రామకానికి ఒక ఫార్ములా ఇచ్చాము. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బల భ్రామకము అంటే ఫోర్స్, దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్, M is equal to force multiplied by x. Fx అంటే ఇక్కడ F into x అని అర్థం అనమాట. ఇక్కడ Fx ఫోర్స్ మల్టిప్లైడ్ బై, ఇక్కడ x అంటే అర్థం ఏంటి? రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం. x అనే బలం ప్రయోగం జరుగుతున్నప్పుడు ఈ ఫోర్స్ మధ్య చూసారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి లంబ దూరం అనమాట. ఆ లంబ దూరము ఉపయోగించే బలాన్ని ఈ లంబ దూరంతో కనుక మనం హెచ్చరిస్తే మనం దీనికి అప్పుడు బల భ్రామకము లేదా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అది ఈ రెండింటి మధ్య దూరం తగ్గుతూ ఉంటే దూరం పెరుగుతూ ఉంటే వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్స్ రెండింటి మీద ఆధారపడుతుంది. ఎక్స్ అనే ఈ దూరం పెరిగితే మూమెంట్ పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అట్లాగే ఫోర్స్ పెరిగితే మూమెంట్ పెరుగుతుంది. అట్లాగే ద్రవ్య వేగము బదిలీ, ద్రవ్య వేగం బదిలీ ఇందాక చెప్పాను, ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని చెప్పుకున్నాం. ఆ మొమెంటం, వస్తువులో ప్రొడ్యూస్ అయినటువంటి మొమెంటం అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒకదానిలోటి ఒకటి మార్పు జరుగుతుంది కానీ అది మొమెంటం అనే దాన్ని నాశనం చేయలేము. చూడండి ఇక్కడ ఈ డైవర్ చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా నేను చెప్పాను ఒకటి, యాంగులర్ మోషన్ ఉంటుంది, తర్వాత లీనియర్ మోషన్ ఉంటుంది. ఎప్పుడైతే యాంగులర్ లీనియర్ మోషన్స్ ఉన్నాయో మొమెంటం కూడా యాంగులర్ మొమెంటం ఉంటుంది, లీనియర్ మొమెంటం ఉంటుంది. ఇప్పుడు డైవర్ ఒక అతను పైకి ఎగిరేటప్పుడు ఎక్కువ ఏ మొమెంటం ఉంటుంది? పైకి ఎగిరేటప్పుడు లీనియర్ మోషన్ లో బాడీ, అతనికి అక్కడ ఫోర్స్ ఇంపార్టెంట్ అక్కడ, అందుకని బాడీని ముందు లీనియర్ మోషన్ లో పెడుతుంది. లీనియర్ మోషన్ లో ఎక్కువ పెడుతుంది కాబట్టి అక్కడ లీనియర్ మొమెంటం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఒక హైయెస్ట్ పాయింట్ కి వెళ్ళి మళ్ళీ తిరగడం మొదలు పెడుతుందో, అక్కడ తిరగాలి. అప్పుడు తిరిగినప్పుడు ఏం చేస్తుంది? కాళ్ళు రెండింటిని కూడా, కాళ్ళు చేతులు కూడా ముడి చేసుకుంది, అంటే రొటేషన్ ఎక్కువ. ఇందాక మన లేబర్స్ చెప్పుకోరు, సార్ చెప్పారు, ఇక్కడే లేబర్స్ ను కూడా తగ్గించేస్తున్నాం మనం. ఇక్కడ లేబర్స్ యొక్క పొడవును ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనకి వేగం తిరిగేటటువంటి కోణీయ వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ మొమెంటం, ఇక్కడ ఆ లీనియర్ మొమెంటం తగ్గిపోయి ఎప్పుడైతే ఈ తిరగటం, కోణీయ గమనం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, తిరగటం ఎక్కువైపోయిందో, అక్కడ లీనియర్ ఈ సర్క్యులర్ మొమెంటం కూడా పెరిగిపోతుంది, రొటేషనల్ మొమెంటం కూడా పెరిగిపోతుంది, యాంగులర్ మొమెంటం పెరిగిపోతుంది. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? మళ్ళీ లీనియర్ మొమెంటం పెంచుకుంటుంది. ఇక్కడ పర్ఫెక్షన్ కావాలి, ఖచ్చితంగా వెళ్ళి నీళ్లలో స్ట్రైట్ గా పడాలి. అక్కడ తిరుగుతూ పడితే అక్కడ కుదరదు, ఖచ్చితంగా స్ట్రైట్ గా పడాలి నీళ్లలో. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి యాంగులర్ మొమెంటం ని మళ్ళీ లీనియర్ మొమెంటం గా మార్చుకుంటూ ఉంటుంది. సో ఈ రకంగా మొమెంటం ని మనం బదిలీ చేస్తూ వెళ్తూ ఉంటే బదిలీ అవుతుంది, కానీ అది పూర్తిగా ఎక్కడికి పోదన్నమాట. యాంగులర్ మొమెంటం ప్లస్ లీనియర్ మొమెంటం రెండు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి త్రూ అవుట్ ద బాడీ. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని అంటాం. సో ఇక్కడతోటి మనకి ఇది కూడా అయిపోయింది, యాంగులర్ కైనెటిక్స్ కూడా అయిపోయింది. నౌ వి విల్ గో టు, ఇప్పుడు నేను ఇంకా టైం ఉంది కాబట్టి టైమ్ ఈజ్ అ కన్స్ట్రెయింట్ ఫర్ అస్, అందుకని నేనేం చేస్తానంటే ప్రొజెక్టైల్స్ కూడా మొదలు పెట్టేస్తాను.
ప్రొజెక్టైల్స్ మొదలు పెడతాను. వస్తున్నాయి, స్లైడ్స్ వస్తున్నాయండి, ఒకసారి నాకు చెప్పండి. వస్తున్నాయి సార్. ఓకే, ప్రొజెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ we will go to projectiles. ప్రొజెక్టైల్స్ గాలిలో ప్రయాణించే వస్తువులు మనం ప్రొజెక్టైల్స్ అంటాం. గాలిలో విసిరినటువంటి లేకపోతే వదిలినటువంటి వస్తువు ఏదైనా సరే మనకి ప్రొజెక్టైలే అవుతుంది. ఈ ప్రొజెక్టైల్స్ ముందు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్, గాలిలో ఇతర ఏ బల ప్రయోగాలు జరగకుండా ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే, బల ప్రయోగం మాత్రమే జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? బాడీ, ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ ఏ రకంగా గాలిలో కదులుతూ ఉంటాయి అనేది ముందు చెప్పి తర్వాత నేను ప్రొజెక్టైల్స్ వెళ్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. గాలిలో వదిలినటువంటి ప్రతి వస్తువు కూడా కిందే పడుతుంది, పైకి ఎగరదు లేదా పక్కలకి వెళ్ళదు, ఖచ్చితంగా కింద పడకుండా కొంత గమనంలో ఉందంటే ఇది ఆల్రెడీ హారిజాంటల్ మూవ్మెంట్. ఒక ఫోర్స్ తో బల ప్రయోగం చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ మొమెంటం అనేది కాన్స్టెంట్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంత హారిజాంటల్ గా కూడా ప్రయాణం చేయొచ్చు. కానీ కింద పడటం మొదలెడతాయి వస్తువు. దేనికి కింద పడతాయి అంటే రెండో పాయింట్, అవి గురుత్వాకర్షణ శక్తి. దే ఆర్ యాక్టెడ్ అపాన్ బై ద కాన్స్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా గాలిలో ఉన్నటువంటి వస్తువుల మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. దాన్ని మనకి దట్ ఈస్ ఈక్వల్ టు 9.81 meters per second square. అది ఎంతలే ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల అందులో వచ్చేటువంటి యాక్సిలరేషన్ ప్రతి సెకండ్ కి 9.81 meters per second square కి అంత ఉంటుంది అని చెప్పుకుంటాం. అట్లాగే ఎఫ్పిఎస్ సిస్టమ్ లో వెళ్తే 32 feet per second square. అదేమో ఇక్కడేమో మీటర్స్ అంటున్నాం, ఇక్కడేమో ఫీట్ అంటున్నాం. సిస్టమ్స్ డిఫరెంట్ వల్ల ఆ యూనిట్స్ తేడా వస్తాయి. సిస్టమ్ చెప్పుకున్నాం మనం, సిస్టమ్స్ మనం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యాక్సిలరేషన్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇప్పుడు మన ఎన్ఐ గారు, కిషోర్ గారు కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. పైన ఎక్కడో ఒక 6వ అంతస్తులో నుంచి ఒక వస్తువుని కిందకు వదిలితే అది ఒకే వేగంతో వస్తుందా లేదా వేగం పెరుగుతూ వస్తూ ఉంటుంది? యాక్సిలరేషన్ పెరుగుతూ వస్తుందా? కంటిన్యూస్ గా పెరుగుతుంది. సెకండ్ కి మొదటి సెకండ్ లో 9.81 చేస్తే రెండో సెకండ్ లో మళ్ళీ 9.81 యాడ్ అవుతూ ఉంటుంది. మూడో సెకండ్ లో మరి రెండింటికి కలిపిన దానికి మళ్ళీ ఇంకొక 9.81 అది యాడ్ అవుతూ ఆ యాక్సిలరేషన్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ మూవ్మెంట్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? గాలిలో ప్రయాణించే వస్తువు కింద పడుతుంది. కింద పడటం అంటే పడుతూ ఉంటుంది. ఎంతవరకు పడుతుంది? దాన్ని ఏదైనా మరొక బల ప్రయోగం అడ్డుకుని దాన్ని ఆపే వరకు అలా కంటిన్యూగా పడుతానే ఉంటుంది. ఇవి ఈ లక్షణాలు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అని అంటాం. గాల్లో ఎగిరే వస్తువులు ప్రక్షేపకాలు అంటాం, ప్రొజెక్టైల్స్ అంటాం. ఆ ప్రొజెక్టైల్స్ యొక్క లక్షణాలు, ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ యొక్క లక్షణాలు అన్ని కూడా దాని మీద ఉంటాయి. అందుకని నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అనేవి ఏమిటి, వాటి మీద ఏ ఫోర్స్, ఏ రెసిస్టెన్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది కానీ దాన్ని నెగ్లిజిబుల్ అనుకుంటాం. ఒక గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇదిగో ఇదంతా జరుగుతుంది. సో నెక్స్ట్ లెట్ us go to projectiles. ఇక్కడ ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి స్లైడ్స్ అని, తెలుగు స్లైడ్స్ ఇంకా రాలేదు, అందుకని ఇంగ్లీష్ లోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్ కాబట్టి. సో ఎనీ బాడీ, గాలిలో వదలబడినటువంటి లేకపోతే విసరబడినటువంటి ఏ వస్తువైనా సరే ప్రొజెక్టైల్ అంటాం. దీని తెలుగు అర్థం ఏంటంటే ప్రక్షేపకము అంటాం. గాలిలో విసిరినటువంటి ప్రతి వస్తువుని కూడా మనం ప్రక్షేపకము అంటాం. తర్వాత ఒకసారి విసిరాం అనుకోండి, విసిరినప్పుడు మనం కొంత బలంతో విసిరాం కదా, ఆ బలంతో ఎప్పుడైతే విసిరామో అది గమనంలో ఉంటుంది. ఆ గమనంలో ఎనర్షియా ఆఫ్ మోషన్ అనేది దానికి కూడా ఉంటుంది. ఎనర్షియా ఆఫ్ మోషన్, ఆ ఎనర్షియా ఆఫ్ మోషన్ వల్ల అది ఆ బలంతో కొంత మేరకు తన ఎనర్షియాను ఉపయోగించుకుంటూ మన గమనంలో ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ ఇందాక చెప్పినట్టుగా దట్ ఈస్ కంటిన్యూస్లీ యాక్టెడ్ అపాన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ శక్తి దాన్ని ఆద్యంతము మొదటి నుంచి చివరి వరకు కూడా అది యాక్ట్ చేయడం వలన ఈ గమనంలో కొన్ని మార్పులు వస్తాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ వాటి గురించి తర్వాత మళ్ళీ మనం తెలుసుకుంటాం. ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే మనకి ప్రధానంగా ఎక్కడ చెప్పవలసింది ఏంటంటే ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే గాలిలోకి మనం విసురుకున్నా లేకపోతే ఏదైనా ఇంప్లిమెంట్స్, షార్ట్, జావ్లిన్, డిస్కస్ ఇటువంటివి విసురుకున్నా మనకి ప్రొజెక్టైల్సే అవుతాయన్నమాట. చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్. మొట్టమొదటి దానిలో పైనుంచి ఊరికి వదిలేశాడు, అది కూడా ప్రొజెక్టైలే. ఇక్కడ రెండో దానిలో తిన్నగా పైకి విసిరాడు ఒక బంతిని, అది ప్రొజెక్టైలే. ఇక్కడ కొంచెం యాంగిల్ తో విసిరాడు,
అది కూడా ప్రొజెక్టైల్. ఇందులో 3 రకాల ప్రొజెక్టైల్ చెప్పాం. ఒకటి పైనుంచి డ్రాప్ చేసింది, రెండోది తిన్నగా నెట్ట నిలువుగా పైకి విసిరాడు, మూడోది కొంచెం యాంగిల్ తో విసిరాడు. వీటిని గురించి ఇంకొంచెం ముందు దాటలో ముందుకు చాలా విపులంగా చెప్పుకుంటాం. సో ప్రొజెక్టైల్స్ ఇవి కూడా ఒక పైపుల నుంచి ఏటవాలుగా నీరు ప్రవహిస్తుంది అనుకోండి, అది కూడా ప్రొజెక్టైల్. ఈ వాటర్ యొక్క పార్టికల్స్ అన్ని కూడా ప్రొజెక్టైల్స్ అవుతాయి. చూడండి ఇక్కడ దీని ఆకారం ఎలా ఉందో చూడండి. ఇక్కడ దీని గురించి చెప్పుకుంటాం ముందు. సో ప్రొజెక్టైల్స్, నేను ఈ ప్రొజెక్టైల్స్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్స్ చెప్పి నేను ఈ వేళకి ఆఫ్ చేస్తాను. ఇంకొక 5 minutes ఉంది నాకు. ప్రొజెక్టైల్ మోషన్ స్పోర్ట్స్, యానిమేట్ 2 రకాలుగా ఉంటాయి. స్పోర్ట్స్ లో మనం ప్రధానంగా మన క్రీడల్లో యానిమేట్ ప్రొజెక్టైల్స్, ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అని ఉంటాయి. వీలైతే పర్పస్ కూడా చెప్పేస్తాను. యానిమేట్ ప్రొజెక్టైల్స్ ఏంటి రెండింటికి తేడా ఏంటి? యానిమేట్ అని ఎప్పుడైతే అంటామో యానిమేట్ ప్రొజెక్టైల్స్, యానిమల్స్ తమంతట తాము. యానిమల్స్ కి ఏముంటాయి? అవి జీవరాశులు, సజీవ రాశులు, అందులో జీవం ఉంటుంది. అవి బ్రతికి ఉన్నటువంటివి. ఆ బ్రతికి ఉన్నటువంటి అనేక రకాల కదలికలు వాటంతా అవి చేసుకోగలవు. అనేక రకాల కదలికల్ని, అంతర్గత బలాలను ఉపయోగించి అనేక రకాల కదలికలు అవి చేసుకోగలవు. ఈ బలాలను ఉపయోగించుకొని మనకి గాలిలో ఎగరగలుగుతారు అన్నమాట. దీన్ని యానిమేట్ ప్రొజెక్టైల్స్ అని అంటాం. యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే జంతువులు గాలిలో ఎగరటం. జంతువులు అంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ లో మనం మనుషులకు సంబంధించింది కాబట్టి మనం గాలిలో ఎగరేసుకోవటం, దానికి అంతర్గత బలాలను మనం ఉపయోగించుకుంటాం యానిమేట్ ప్రొజెక్టైల్స్ లో. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హై జంప్ ఎవరో మనం విసిరేయటం, మనంతట మనమే మన ఫోర్స్ ని మనం వేరే ఫోర్స్ గా ఉపయోగించుకొని మన ఫోర్స్ ని. ఇక్కడ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బల ప్రయోగాలు మనల్ని పైకి తీసుకెళ్తాం. ఎప్పుడు కూడా మన బాహ్య బల ప్రయోగం జరగవలసిందే. ఒక వస్తువులో గమనం రావాలంటే ఇప్పుడు మనకి హై జంప్ మనం దూకుతున్నాం అంటే అది బాహ్య బల ప్రయోగం వల్లే జరుగుతున్నాం. మన అంతర్గత బలాలను ఉపయోగించి దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం. అక్కడ మనం హై జంప్ లో ఏం చేస్తున్నాం? లాస్ట్ స్టెప్ లో బలంగా భూమిని తాకి అప్పుడు రియాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ది గ్రౌండ్, దాన్ని మనం ఉపయోగించుకొని పైకి ఎగురుతున్నాం. యాక్చువల్ గా మనం పైకి పంపించేది ఏంటంటే రియాక్టివ్ ఫోర్స్. అట్లాగే లాంగ్ జంప్ లో కూడా లాస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? మనం ఆ ఫుట్బోర్డ్ ని బాగా తన్ని గాల్లో పైకి లేస్తున్నాం. మన బలాలను ఏమో తనడానికి ఉపయోగిస్తున్నాం, రియాక్టివ్ ఫోర్స్ వల్ల మనం పైకి లేస్తున్నాం. అదే అక్కడ న్యూటన్ స్పష్టంగా అదే చెప్తుంది. వస్తువులో గమనం ఏదైనా రావాలంటే బాహ్య బల ప్రయోగం జరగవలసిందే, అంతర్గత బలాల వల్ల జరగదు. ఒకసారి గాల్లోకి లేచిన తర్వాత అది ప్రొజెక్టైల్ సూత్రాల ప్రకారం దాని గమనంలో అదే ఉంటుంది. ఎవరు అంతర్గత బలాలు ఎన్ని చేసినా సరే, కాళ్ళు చేతులు ఎంత గింజుకున్నా, ఎన్ని సైక్లింగ్ చేసినా సరే ఆ గమనంలో మార్పు రాదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మనం ఆ గమనాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీతో సూచిస్తాం. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క మూవ్మెంట్ లో అసలు మార్పు అనేది రాదు, గమనించాలి యానిమేట్ ప్రొజెక్టైల్స్. సో తర్వాత పోల్ వాల్ట్, రన్నింగ్, వీటన్నిటిలో కూడా రన్నింగ్ లో కూడా ఒక క్షణం పాటు మన బాడీ ప్రొజెక్టైల్ అవుతుంది. అంటే గాలిలో ఉంటుంది, గాలిలో ప్రయాణిస్తుంది కొద్దిసేపు. అందుకనే మన రన్నింగ్ లో ప్రతి అంగంలోనూ కూడా బాడీ బికమ్స్ ప్రొజెక్టైల్. అందుకనే మనం రన్నింగ్ ని కూడా యానిమేట్ ప్రొజెక్టైల్ కింద ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. హై జంప్, లాంగ్ జంప్, పోల్ వాల్ట్, రన్నింగ్ ఇవన్నీ కూడా యానిమేట్ ప్రొజెక్టైల్స్. అంతర్గత బలాలను ఉపయోగించుకొని వాటిని బాహ్య బలాలుగా కన్వర్ట్ చేసుకొని మనం అనేక రకాలైనటువంటి గమనాలను మనం తెచ్చుకుంటున్నాం అనమాట యానిమేట్ ప్రొజెక్టైల్. మరి ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే ఏంటి? నిర్జీవ రాశులు, వాటిలో జీవం లేదు, అవి బల ప్రయోగాలు తమంతట తాము చేసుకోలేవు. అటువంటిప్పుడు ఏంటి? బాహ్య బల ప్రయోగాలు వాటికి కూడా జరగాలి. ఎవరైనా వచ్చి సపోజ్ షార్ట్ ఉంది అక్కడ పడింది, జావెలిన్ ఉంది అక్కడ పడింది, డిస్కస్ అక్కడ పడింది, లేదా హై జంప్ పోల్ వాల్ట్ పిట్టు అక్కడ పడింది, అన్నాళ్ళైనా అక్కడ పిట్టు ఉంది, వర్షం పడుతుంది అంటే ఎవరు వచ్చి దాన్ని తరలించాలి తప్ప తనంతట తానుగా తరలి వెళ్ళిపోలేదు కదా. సో ఆ రకంగా ఏవైనా నిర్జీవమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా బాహ్య బల ప్రయోగాలు జరిపి వాటిల్లో గమనం తీసుకొస్తాం. అటువంటి ప్రొజెక్టైల్స్ అన్ని కూడా మనకి ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అవుతాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే షార్ట్, జావెలిన్, డిస్కస్, లేదా అన్ని బంతులు, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్ బాల్, బేస్ బాల్, అన్ని బంతులన్నీ కూడా ప్రొజెక్టైల్సే. అవి మనం బ్యాట్ తో కొట్టే కావచ్చు, ఒక బల ప్రయోగం చేసి గాల్లోకి పంపించేవన్నీ కూడా మనకి ప్రొజెక్టైల్సే అవుతూ ఉంటాయి. సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఎక్కడితో ఆపేస్తాను, ఖచ్చితంగా 12 అయింది. హలో సార్, థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఈవేళ ఏం చెప్పుకున్నాం అంటే ఒకసారి మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి లీనియర్ కైనెటిక్స్, యాంగులర్ కైనెటిక్స్,
లీనియర్ కైనెటిక్స్ లో కొన్ని విషయాలు, యాంగులర్ కైనెటిక్స్ లో కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అవి మనం ఎక్కువగా రెగ్యులర్ గా మనం వాడేటటువంటివి కాదు. తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి నేను ప్రొజెక్టైల్స్ గురించి నేను ఊరికే ఇంట్రొడక్షన్ చెప్పాను. నేను ప్రొజెక్టైల్స్ కి ముందు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటే ఏంటి, తర్వాత ప్రొజెక్టైల్స్ అంటే అసలు అర్థం ఏంటి, ఆ ప్రొజెక్టైల్స్ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ కాబట్టి వాటి మీద ఏం జరుగుతుంది అనే దానికి నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అనేది ముందు చెప్పి తర్వాత ప్రొజెక్టైల్స్ కి వచ్చాను. తర్వాత ప్రొజెక్టైల్స్ మళ్ళీ రకాలు, వీటన్నిటి గురించి తర్వాత మళ్ళీ వివరంగా తెలుసుకుంటాం. తర్వాత ప్రొజెక్టైల్స్ అంటే ఏంటి, తర్వాత ప్రొజెక్టైల్స్ ఇన్ స్పోర్ట్స్ ఏంటి, స్పోర్ట్స్ లో మనకి 2 రకాల ప్రొజెక్టైల్స్ ఉంటాయి అనేది, యానిమేట్ ప్రొజెక్టైల్స్, ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్. యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే సజీవ ప్రక్షేపకాలు, ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే నిర్జీవ ప్రక్షేపకాలు. జీవం ఉన్నటువంటి ప్రక్షేపకాలు, జీవం లేనటువంటి ప్రక్షేపకాలు. దీనికి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాం. సో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. సార్ ఎన్ఐ సార్ ఉన్నట్టున్నారు. సార్ చిన్న ఒక క్వశ్చన్ ఒకటి వచ్చింది సార్. చెప్పమ్మా. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంటా అని వచ్చింది సార్. కాన్స్టెంట్ చెప్పుకున్నాం కదా మనం, మొట్టమొదటి క్లాస్ వాళ్ళు అటెండ్ అయినట్లేదు. సీ లెవెల్ ఒక లెవెల్లో, అది ఏ లెవెల్ అయినా కావచ్చు, సీ లెవెల్ కావచ్చు, 1000 అడుగులు కావచ్చు, 2000 అడుగులు కావచ్చు, పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుందని చెప్పుకున్నాము. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే, సీ లెవెల్లో కానీ లేకపోతే ఒకే లెవెల్లో కానీ అన్ని 1000 అడుగుల ఎత్తులో, అన్ని ఎక్కడ 1000 అడుగుల ఎత్తులో ఎక్కడున్నా అక్కడ ఒకటే కాన్స్టెంట్ ఉంటుంది. 2000 అడుగులు అక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది. మనం ప్రధానంగా సీ లెవెల్ అనేది ప్రధానంగా చెప్పుకుంటాం. సముద్ర మట్టంలో ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే రకంగా ఉంటుంది. దానివల్ల వచ్చే యాక్సిలరేషన్ మనకి 9.81 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. దాని యొక్క విలువ ఎక్కడికి వెళ్ళినా అదే విలువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకే మెక్సికోలో రికార్డులు బ్రేక్ అయినాయి కదా సార్, అప్పుడు అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ వాటి మీద తగ్గడం వల్ల అది బ్రేక్ అయిందా, లేదంటే రెండు రీజన్స్ అక్కడ. మొదటిది సైంటిస్ట్ ఏం చెప్పారంటే, మొట్టమొదట గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గడం వల్ల ఖచ్చితంగా దాని బరువు తగ్గిపోతుంది. చెప్పుకున్నాం కదా, బరువు అనేది, బరువు ఎప్పుడైతే తగ్గిందో అది ఏమవుతుంది, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఖచ్చితంగా. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ బికాస్ ఆఫ్ ది డిక్రీజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. మన సముద్ర మట్టానికి దానికి తేడా, అది 7300 అడుగుల ఎత్తులో ఉంది మెక్సికో సిటీ. పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుందని చెప్పాం, మనకి తగ్గుతుంది గ్రావిటేషన్ ఫోర్స్, వెళ్ళిపోతుంది, పైకి వెళ్లే కొద్దీ తగ్గిపోతుంది. అందుకని అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉండడం, దాని బరువు తగ్గిపోతుంది. బరువు ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఎక్కువ దూరం అది ఖచ్చితంగా ప్రయాణిస్తాం. వన్ ఆఫ్ ది రీజన్. రెండో రీజన్ ఏం చెప్పారంటే, ఇది కూడా తెలియాలి పిల్లలకి, అందుకని డెన్సిటీ ఆఫ్ ఎయిర్ బాగా తగ్గిపోతుంది. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఆ గాలిలో సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోయిందో ఎయిర్ రెసిస్టెన్స్ యొక్క ప్రభావంలో కూడా అందులో తగ్గిపోతూ ఉంటున్నారు. సో ఇది కూడా, ఈ డెన్సిటీ తగ్గిపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం అని చెప్పారు. 2 కారణాలు అక్కడ. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఈస్ హైట్ వల్ల ఏమైపోతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గడం వల్ల ఏమైపోయింది, ఆ వస్తువు యొక్క బరువు తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు, అది ప్రయాణించినంత సేపు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగడం అనేది కూడా తక్కువే. అందుకనే ఎక్కువ టైం అది గాలిలో ప్రయాణించి ఎక్కువ డిస్టెన్సెస్ ని అవి వాళ్ళు రికార్డ్స్ బదులు కొట్టే విధంగా వాళ్ళు ఆ డిస్టెన్సెస్ వేసగలిగారు అన్నమాట.